మమ్మల్ని ఆశీర్వదించి అవకాశం కల్పించండి. భూమనాభినయ్. తిరుపతిని దేశంలోనే ప్రథమ స్థాన నగరంగా తీర్చిదిద్దుతాం. అందరి రాజకీయ నేతల్లాగా హామీలు ఇచ్చి ఓట్లు అడగడం లేదు. చేసిన అభివృద్దిని చూసి ఆదరించమని అభ్యర్థిస్తున్నాం. 40 ఏళ్లలో జరిగినంత అభివృద్దిని చేసి చూపాం. మరిన్ని అభివృద్ది పనులు చేసేందుకు అవకాశం కల్పించమని కోరుతున్నాం. రాష్ట్రంతో పాటు ముఖ్యంగా తిరుపతి అభివృద్ది సంక్షేమమంతా జగనన్న పుణ్యమే. తిరుమల స్థానికులు టీటీడీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాం. సెక్షన్ 22A కింద భూములపై ఉన్న నిషేధాన్ని ఎత్తేసి 7,000 మందికి ఊరట కలిగించాం. సెట్టిపల్లి వాసులకు 70 ఏళ్ల నాటి భూ సమస్యను పరిష్కరించి 5,000 మంది భూములకు భద్రత కల్పించాం. తిరుపతి దేశంలోనే పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దుతాం. కొంతమంది అభివృద్ది నిరోధకుల కారణంగా కొన్ని పనులు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. అయితే త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్న విశ్వాసం ఉంది. తిరుపతిని క్రైమ్ ఫ్రీ సిటీగా మార్చాలని సంకల్పించాం. నగరంలోని ప్రతి వీధిలో సీసీ కెమెరాలు అమర్చి మొత్తం 4,000 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిఘా నీడలో ఉంచుతాం. జగనన్న అందించడానికి సంక్షేమ పథకాలు అన్ని ఇన్ని కావు. మళ్లీ జగనన్నకు పట్టం కడుదాం. పంగులూరి సీతమ్మ రోడ్డు వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన వైఎస్సార్ పెన్షన్ వారోత్సవాల సభలో డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి తెలిపారు. అతిథిగా విచ్చేసిన తిరుపతి శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి గారికి, నా సహచర డిప్యూటీ మేయర్ శ్రీ ముద్రనారాయణ గారికి, కార్పొరేటర్లు శాలిని గారికి, ఎస్కే బాబు గారికి, మోహన్ యాదవ్ గారికి, అలానే సీనియర్ నాయకుడు సిద్ధారెడ్డి గారికి, టౌన్ బ్యాంక్ డైరెక్టర్ నాగమణి గారికి, అమర్నాథ్ రెడ్డి గారికి, ఇతర నాయకులకు, అరణి సంజయ్ గారికి, వేదిక పైన ఉన్నటువంటి మరో కార్పొరేటర్ సునీత గారికి, తాళ్ళూరి రత్నకుమార్ గారికి, ఇతర నాయకులకు, మరో డైరెక్టర్ బ్రహ్మానంద రెడ్డి గారికి, పార్టీ అధ్యక్షులకు, నాయకులకు, ఇక్కడ విచ్చేసిన మీకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఈ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయనంత గొప్పగా సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రజలకు అందించినటువంటి మహా నేత, నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని కీర్తించారు. ఇది అక్షరాల సత్యం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ పనితీరునే పూర్తిగా మార్చేసి గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక కొత్త విధానాన్ని, వాలంటీర్ వ్యవస్థను, సచివాలయ వ్యవస్థని ప్రవేశపెట్టి నేరుగా ప్రభుత్వాన్ని ప్రజల ముంగిటకే తేగలిగారు. ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి పెన్షన్ లబ్దిదారులందరూ కూడా ఒకప్పుడు పెన్షన్ అందుకోవాలనంటే 3-4 రోజుల పాటు వారి వారి ప్రాంతాల నుంచి సుమారుగా 2-3 కిలోమీటర్లు ప్రయాణించి అక్కడ పడిగాపులు కాసేటటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు టెన్షన్గా నెల 1వ తారీఖు కల్లా 5 గంటలకే వాలంటీర్ ఇంటికే వచ్చి పెన్షన్ ని అందిస్తున్నారంటే ఆ గొప్పతనం జగన్మోహన్ రెడ్డి గారిదేనని, ఆ ఆలోచన ఆయన మెదడులో నుంచే పుట్టిందన్న విషయాన్ని మీరందరూ గ్రహించాలని నేను ఈ సమావేశంలో మీకు తెలియజేస్తున్నాను. ఇవే కాకుండా 1-2 అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళమే, మేమే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలను గుక్క తిప్పకుండా చెప్పాలంటే ఏ ఒక్కళ్ళకి ఇక్కడ నిలబడి ఉన్నటువంటి వాళ్ళకి కానీ, కూర్చొని ఉండేటటువంటి వాళ్ళకి కానీ వీలు పడేది కాదు. అన్ని పథకాలను ఆయన ప్రవేశపెట్టారు. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారు చెప్పినట్టుగా 3 లక్షల కోట్లకు పైగా సంపదను పెత్తందారుల దగ్గర నుంచి వసూలు చేసి పేద మధ్యతరగతి ప్రజలకు అందజేశారనంటే ఈ ప్రభుత్వం సంక్షేమానికి ఎంత పెద్దపీట వేసిందో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరి తిరుపతి విషయానికి వస్తే సంక్షేమం ఎంత ప్రాముఖ్యతను ప్రభుత్వం ఇచ్చిందో అభివృద్ధికి కూడా అంతే ప్రాధాన్యతను ఇచ్చింది. ఇక్కడ గతంలో లేని విధంగా 18 మాస్టర్ ప్లాన్ రోడ్లను అతి తక్కువ కాలంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమల్లోకి తీసుకొని వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ రోడ్డు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఈ ఎంఆర్పల్లి సర్కిల్ ని గతంలో ఎంఆర్పల్లి సర్కిల్ గా పిలిచేవాళ్ళు, ఈ రోజు అది దండి సర్కిల్ గా మారింది. దండి విగ్రహాలను అద్భుతంగా ఇక్కడ ప్రతిష్ఠించి ఇది ఒక సుందరమైనటువంటి ప్రాంతంగా మార్చగలిగినాం. గతంలో ఆటోలు కూడా తిరగలేనటువంటి రోడ్లలో ఈ రోజు డబుల్ డెక్కర్ బస్సును తిప్పగలుగుతున్నాం. ఈ రోజు సీతమ్మ రోడ్లో కూడా డబుల్ డెక్కర్ బస్సు తిరుగుతోంది. ఇవే కాకుండా 110 ఎకరాలకు సంబంధించినటువంటి స్థలాల్లో
22A కింద నలుగుతున్నటువంటి సర్వే నంబర్లకన్నిటికీ విముక్తి కల్పించగలిగినాం. అనాదిగా ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సెట్టిపల్లి భూ సమస్యను పరిష్కరించి అక్కడ 110 ఎకరాల్లో ఐటీ పరిశ్రమను నెలకొల్పేదానికి వడివడిగా అడుగులు వేస్తున్నాం. భవిష్యత్తులో తిరుపతిని భారతదేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా కూడా మార్పు చేయబోతున్నాం. మేము మా కౌన్సిల్లో సమిష్టిగా ఓ నిర్ణయం తీసుకుని అడిషనల్ వర్క్ ఫోర్స్ ని శానిటేషన్ కోసం వాడడం కోసం టీటీడీని అప్రోచ్ అవ్వడం జరిగింది. వాళ్ళ నుంచి సానుకూల స్పందన వచ్చింది. కానీ కొంతమంది అభివృద్ధిని అడ్డుకునేటటువంటి శక్తులు కోర్టుకు పోయాయి. కోర్టులో అది పెండింగ్ లో ఉన్నది. త్వరలో ఒక సానుకూలమైనటువంటి నిర్ణయం వస్తుందన్న నమ్మకం ఉంది. మీ అందరి ఆశీర్వాదం ద్వారా అది పూర్తయితే వచ్చే సంవత్సరానికి భారతదేశంలోనే తిరుపతి అత్యంత పరిశుభ్ర నగరంగా మారుతుంది. ఆ బాధ్యతను తలకెక్కించేటటువంటి పని కూడా నాదేనని మీ ముఖంగా నేను వాగ్దానం ఇస్తున్నాను. ఇవే కాకుండా భవిష్యత్తులో తిరుపతిని క్రైమ్ ఫ్రీ నగరంగా కూడా మార్చబోతున్నాం. ఇప్పటికే కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా 350 కెమెరాలను నగర వ్యాప్తంగా ఫిట్ చేసి సర్వేలెన్స్ లో ఉంచాలనుకుంటున్నాం. దీన్ని కాస్త 4000 కెమెరాలకు పెంచి ప్రతి సందులోను, ప్రతి వీధిలోను, వీధి మొదట్లోను, వీధి మధ్యలోను, ఆఖరిలోను కెమెరాలు ఫిక్స్ చేసి ఎటువంటి నేరం జరగకుండా, నేరగాళ్ల సంచారం లేకుండా, ఈ మాదక ద్రవ్యాలు అమ్మేటటువంటి వాళ్ళు కానీ దానికి బలవుతున్నటువంటి వాళ్లకు ఎటువంటి అవకాశం ఉండనీయకుండా తిరుపతిని క్రైమ్ ఫ్రీ నగరంగా కూడా చేసి తీరుతామని మీకు తెలియజేస్తూ, చాలా పనులు ఇప్పటికే మేము చేసి చూపించినాం. సాధారణంగా రాజకీయాల్లో ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి వాళ్ళు మేము ఆ పనులు చేస్తాము, ఈ పనులు చేస్తాము, మమ్మల్ని గెలిపించండి కొయ్యో మొర్రో అని చెప్పి మొరబెట్టుకుంటుంటారు. కానీ ఈ 4 సంవత్సరాల్లో తిరుపతికి గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ధిని చూపించి ఇంకా శానిటేషన్ విషయంలో అడుగులు ముందుకు వేస్తూ భవిష్యత్తులో మరింత గొప్పగా తిరుపతి నగరవాసులకు ఉపయోగపడేటటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నామన్న మాటలతో మేము మీ ముందుకు వస్తున్నాం. మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి వాళ్ళందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ